నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల్లో గెలుపునే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో 17 పార్లమెంట్ స్థానాలకు 14 స్థానాల్లో గెలుపు తమదే అంటుంది. అయితే ఈ లెక్క సరే గానీ ఒక 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో గట్టి పోటీ ఉండనుంది. అవే మెదక్, కరీంనగర్. ఇందులో మెదక్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోట కాగా కరీంనగర్ స్థానంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో పలు సర్వే సంస్థలు ఈ 2 సెగ్మెంట్లలో గెలుపు ఎవరిది అనే దానిపై సర్వేలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ పార్టీ ఇంటర్నల్ గా నిర్వహించిన సర్వేలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్లు తేలింది. దీంతో ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపొందాలని పార్టీ భావిస్తోంది. మెదక్, కరీంనగర్ ఈ 2 స్థానాల్లోనూ బలమైన ప్రత్యర్థులు ఉండటంతో పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభావం చూపే ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది. గ్రౌండ్ లో ఉండే లీడర్లందరికీ కాంగ్రెస్ కండువా కప్పేయాలని ఆలోచిస్తుంది. ఇప్పటికే మెదక్కు నీలం మధుర్ ముదిరాజ్ ను అభ్యర్థిగా ప్రకటించగా నేడో రేపో కరీంనగర్ కు క్యాండిడేట్ ను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీ వివిధ సర్వేలు, స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనల్లో ప్రవీణ్ రెడ్డి పేరు కీలకంగా రాగా తాజాగా తీన్మార్ మల్లన్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. బీసీ నేతకు ఇస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఇక మెదక్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున నీలం మధు ముదిరాజ్ రేసులో ఉండగా బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పోటీలో నిలబడ్డారు. రఘునందన్ రావుకు గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడనే పేరు ఉంది. ఉమ్మడి మెదక్లో ప్రతి నియోజకవర్గంతోనూ సత్సంబంధాలున్నాయి. ఇవి ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇక వెంకట్రామిరెడ్డి గతంలో ఉమ్మడి మెదక్కు కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రతి గ్రామాన్ని సంపూర్ణంగా స్టడీ చేయగా రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగిన నీలం మధు ముదిరాజ్కు ఉమ్మడి మెదక్తో సంబంధం ఉండడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ సంపూర్ణమైన రిలేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వే ఉంది కాబట్టి ఈసారి మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టి పోటీ ఇవ్వనున్నారని అంటున్నారు. అయితే ఈసారి కరీంనగర్ రేసులో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కు కేడర్ బలంగా ఉండగా ఓసారి ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. బోయినపల్లి వినోద్ కుమార్ తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కరీంనగర్లో బలంగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నల్ సర్వేలు కూడా కాంగ్రెస్కే జై కొట్టడం విశేషం. పైగా తాము 14 సీట్లు పక్కా గెలుస్తామని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్లలో ఎంత మెజారిటీతో విజయం సాధిస్తుందో చూడాలి.